బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం 20వ వార్డును ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సందర్శించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులలో గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారులు సర్వే నిర్వహించి రిపోర్టును ఇవ్వాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం గ్రామం 20వ వార్డును P4లో భాగంగా VPR ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా రామచంద్రపురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. గ్రామంలో 243 ST కుటుంబాలు, 42 SC కుటుంబాలు ఉన్నాయని, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు అందరూ కలిసి గ్రామంలో ఏమేం సమస్యలున్నాయో లిస్టు తయారు చేసి ఓ వారం లోపల నివేదిక ఇవ్వాలని అన్నారు. రేపటి నుండి సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ప్రతి ఇంటికి వచ్చి వారి సమస్యలను తీసుకుంటారని, ప్రజలు సహకరించి వారి సమస్యలను తీర్చుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు పెంచలయ్య, టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీవేణి, జయచంద్ర, వేణు, కమిషనర్ బాలకృష్ణ, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని 20వ వార్డు రామచంద్రపురం ST కాలనీ VPR ఫౌండేషన్ ద్వారా P4 కింద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి. అందువల్ల మొట్టమొదటగా ఈ రోజు అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న అధికారులతోటి, స్థానిక నాయకులతోటి కలిసి అసలు ఈ కాలనీలో సమస్యలు ఏంటో, ఇక్కడ ఉన్న 243 కుటుంబాలు ST కుటుంబాలు ఉన్నాయి, అలాగే 42 SC కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి వీళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. వచ్చే ఒక వారం రోజుల లోపల ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తామని చెప్పి ఇక్కడ సచివాలయం సిబ్బంది అయితేనేమి, అధికారులు అయితేనేమి చెప్పడం జరిగింది. స్థానిక ప్రజలు కూడా ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేంటంటే వాళ్ళు రేపటి నుంచే ప్రతి ఇంట్లో ఇక్కడ ఏం సమస్య ఉందో, ఇప్పుడు కాలనీ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు వీళ్ళు ముస్లిం శ్మశానం ఉందని చెప్పారు, కొన్ని దగ్గరలో రోడ్లు చెప్పారు, ఒక అంగన్వాడీ స్కూల్ చెప్పారు. ఇవన్నీ కాకుండా మీకు ప్రతి ఇంట్లో ఎవరికి ఇళ్ల స్థలాలు లేవో, ఎవరికి ఆధార్ కార్డు లేవో, ఎవరికి రేషన్ కార్డు లేవో, ఎవరికి పెన్షన్లు రావట్లేదో, ఎవరికి కొత్త పెన్షన్లు పెట్టాలో, ఎవరికి తల్లికి వందనం పడలేదో, వీళ్ళందరూ కూడా మీకు రేపటి నుంచే సచివాలయం సిబ్బంది అంతా మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకొని వాళ్ళ దగ్గర గాని ఇచ్చారంటే నేను అవన్నీ చూసి పరిశీలించి ఎవరెవరికి ఏం సాయం చేయాలో, ఎలాగ వాళ్ళ సమస్య తీర్చాలో చూసి అవన్నీ తప్పకుండా మీకు చేసి పెడతామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు అనుకూలించి ఇద్దరు కలిసి సమన్వయపరుచుకుని, ఇక్కడ ఎంతమంది లోకల్ నాయకులు ఉన్నారో లోకల్ కౌన్సిలర్ గాని అందరూ కూడా సిబ్బందిని అధికారులతో సమన్వయపరుచుకొని వాళ్ళకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ వివరించి ప్రతి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో మనం అడాప్ట్ చేసుకోబోయే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఎవరైతే ఇక్కడ మార్గదర్శకులు ఆల్రెడీ ఉన్నారో, మార్గదర్శక కుటుంబాలు ఉన్నాయో, ఇక్కడ 243 బంగారు కుటుంబాలు ఎంపిక కావడం జరిగింది. 42 SC బంగారు కుటుంబాలు, 243 ST బంగారు కుటుంబాలు ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ కాలనీలో. అందులో వాటిని తీసుకున్న ఆల్రెడీ ఎవరైతే వాళ్ళు మార్గదర్శకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి వాళ్ళకి ఏం కావాలో చూసి ఈ డేటా మొత్తం ఒక వారం రోజుల్లో నాకు సబ్మిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దాని తర్వాత ఎక్కడి నుంచి మనం పని ప్రారంభించాలో చూసి ఎంపీ గారు కూడా వస్తారు ఒకరోజు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ